గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ స్క్రాడింజర్ టైం డిపెండెంట్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు స్క్రాడింజర్ టైం డిపెండెంట్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మీరు చూస్తూనే హెడ్డింగ్ చెప్పాలి. మీరు సార్ ఇది టైం డిపెండెంట్ టైం ఇండిపెండెంట్ బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. ఓకే, టైం డిపెండెంట్ ఇండిపెండెంట్ అని చెప్పగలుగుతారు. ఎక్కడ అవుతుంది, మనం టైం డిపెండెంట్ని ఎక్కడ వాడతాము, టైం ఇండిపెండెంట్ని ఎక్కడ వాడతాము. టైం ఇండిపెండెంట్ని స్టేషనరీ స్టేట్లలో వాడతాం. స్టేషనరీ స్టేట్లో వాడతాం మనం. ఓకే, సో అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ చెప్పవచ్చు, మనం కనుక్కోవచ్చు. మనం సపోజ్ మనం మన మన ప్రకారము మనం స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ని పార్టికల్ని పొటెన్షియల్ బాక్స్లో అప్లై చేసాం కదా, అవునా కదా పిల్లలు. సో మనం క్వాంటైజ్డ్ స్టేట్స్ ఉన్నాయి మనకి, అంటే మనకి అన్ని స్టేట్ కాకుండా కొన్ని క్వాంటైజ్డ్ స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఎలక్ట్రాన్ మనకి స్టేషనరీ ఉంటుందో, ఎలక్ట్రాన్ స్టేషనరీ ఉంటుందో దాన్ని మనం గ్రౌండ్ స్టేట్ అని అంటాం. అంటే ది స్క్రాడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషను ఈ సో గ్రౌండ్ స్టేట్ స్టేషనరీ స్టేట్ ఎలక్ట్రాన్స్కి మనం అప్లై చేయవచ్చు. ఓకే, స్టేషనరీ స్టేట్ ఎలక్ట్రాన్స్కి మనం స్క్రాడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అప్లై చేయవచ్చు. మరి స్క్రాడింజర్ టైం డిపెండెంట్ అండి, వ్యారీ విత్ టైం. అంటే మనకి ఎలక్ట్రాన్కి కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో మనకి ఒక పెట్రిబేషన్ ఇచ్చాం మనం, సపోజ్ మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాం, పీరియాడికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాం అనుకోండి దీనికి. అంటే ఇది కెనెటిక్ ఎనర్జీ ఎక్వైర్ చేసుకొని ఇది మూమెంట్ అవుతుంది మనకి, అంటే వేరే ఎనర్జీ లెవెల్లో జంప్ అవుతుంది మనకి, అవునా కదా. సో ఫర్ దట్ టైం అంటే మనం ఏమంటాం, మనం ఇది స్టేషనరీ స్టేట్ కాదు, మనం టైం డిపెండెంట్ మనం అప్లై చేసాం అనుకోండి ఎలక్ట్రాన్ మీద, అది స్టేషనరీ స్టేట్లో ఉండదు. ఓకే, స్టేషనరీ స్టేట్లో ఉండనటువంటి ఎలక్ట్రాన్కి మనం టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది రాస్తాం మనము. ఓకే, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఖచ్చితంగా మనం చెప్పలేము మనం. రైట్, క్లియర్ దిస్ కాన్సెప్ట్. సో అందుకనే చాలామంది ఏం చేస్తారు, సింపుల్ మెథడ్ కాబట్టి స్క్రాడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అడుగుతారు. కానీ ఇది కూడా మనం వాడుకుంటాం, స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ కూడా క్వాంటమ్ మెకానిక్స్లో చాలా మంచిగా వాడతారు. ఎందుకంటే మనకి పీరియాడికల్గా ఏమన్నా అప్లై చేసాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఏదైనా అప్లై చేసామనుకోండి, అది ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఉంటుంది కదా ఎప్పుడు కంటిన్యూస్గా. ఓకే, అండ్ ఇక్కడ స్టేషనరీ స్టేట్లో ఉండే కదా, అప్పుడు మనం స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని వాడతాం. చలో పిల్లలు, మనం డెరివేషన్కి వెళ్ళిపోదాం. సో మనం ఇంకా అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు మనం స్క్రాడింజర్ టైం డిపెండెంట్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఎగ్జామ్ లెవెల్లో మనకి ఒక డెరివేషన్ కావాలి, ఒక చిన్నగా మనం అర్థం చేసుకొని స్క్రాడింజర్ డిపెండెంట్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా వర్డ్ చెప్పాను కదా నేను, స్క్రాడింజర్ టైం ఇండిపెండెంట్ ఏమో స్టేషనరీ స్టేట్స్లలో వాడతాము, స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఏమో నాట్ ఏ స్టేషనరీ స్టేట్లో వాడతాం మనం. అంటే స్టేషనరీ స్టేట్లో లేనప్పుడు మనం టైం డిపెండెంట్ వాడతాం మనం. చలో పిల్లలు వెళ్దామా. నేను క్వాంటమ్ మెకానిక్స్ ద వేవ్ ఫంక్షన్ ఎలా రాస్తాం మన క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారము, psi of x, y, z and t represents the position. మీన్స్ x, y, z ఏం రిప్రజెంట్ చేస్తాయి, మనకి పొజిషన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. మూవింగ్ పార్టికల్ అట్ ఎనీ టైం టీతో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తామంటే వేవ్ ఫంక్షన్ని psi of x, y, z ఇంటూ టీ అని రాస్తాం మనం. అప్పుడు ఎలా రాయొచ్చు మనం, x, y, z టీని యాంప్లిట్యూడ్ ఏ ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా, ఒమేగా అయితే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ మైనస్ అంటే ఒక ఫంక్షన్ రాసాం మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్స్ పొజిషన్ ప్రకారము మనం రాసాము ఇప్పుడు. ఓకే, ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1గా రాస్తున్నాను. ఇది మనకి మేజర్ అన్నట్టు, ఫస్ట్ ఈక్వేషన్ మేజర్ ఈక్వేషన్ మనకి. ఓకే, ఏదైతే మేజర్ ఈక్వేషన్ ఉందో దాన్ని బాక్స్లో పెట్టుకోండి పిల్లలు. ఓకే, మనకు తెలుసు ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అంతే కదా. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు కొంచెం బోర్డు డెరివేషన్ చేసుకోవడానికి పనికొస్తుంది. యాంగులర్ ఫ్రీక్వెన్సీ, రైట్ పిల్లలు. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈక్వల్స్ టు 2πν రాయొచ్చు కదా పిల్లలు. ఇక్కడ 2πν అని పెట్టుకోవచ్చు కదా యాంగులర్ ఫ్రీక్వెన్సీని. పెట్టుకుందాం ఇక్కడ మనం ఇప్పుడు ఈక్వేషన్ 1 ఎలా చేంజ్ చేద్దాం. ఈక్వేషన్ 1 x, y, z, t. సో ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు, మనం తీసేయవచ్చు దీన్ని. a ఇంటూ ఈ పవర్
మైనస్ సో ఐ ఇంటూ ఐ రాయడం మర్చిపోయేది, ఒమేగాలోనే నేను పెట్టాను 2π న్యూని, 2π న్యూ ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. ఓకేనా పిల్లలు? ఓకే, మనం ఇప్పుడు ఇద్దాము సై, నేను ఇక ఇక్కడ తీసేస్తున్నాను, ఇక ప్రతిసారి రాయడం కన్ఫ్యూజ్ అయిపోతుంది మనం. సై ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ, న్యూని లోపలి తీసుకెళ్దామండి, కొంచెం పని ఉంది దాంతో మనకి. ఓకే, అందుకే నేను లోపలి తీసుకెళ్దాం అంటున్నాను. 2π సో టీ న్యూ మైనస్ ఎక్స్ న్యూ బై వి. ఓకేనా పిల్లలు? ఇది అయిపోయిందా? సో దీన్ని మనం ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టుకుందాం పిల్లలు. ఓకే, ఈక్వేషన్ పెట్టుకొని మూవ్ అవుతే మనకి క్లియర్గా మంచిగా అర్థమైపోతుంది. ఓకేనా పిల్లలు? చలో ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేద్దాం, ప్రతి ఒక్కదాన్ని చేంజ్ చేసుకుంటూ పోదాం. ఎలా చేంజ్ చేసుకుంటూ పోదాం? ఈ న్యూని చేంజ్ చేద్దాం, న్యూ బై వీని కూడా చేంజ్ చేద్దాం పిల్లలు. సో న్యూని ఎలా చేంజ్ చేయొచ్చు మనము? న్యూని సో మనకు తెలుసు ప్లాంక్స్ ఈక్వేషన్. ఎవరి ఈక్వేషను? ప్లాంక్స్ ఈక్వేషన్. ప్లాంక్స్ ఈక్వేషన్ తెలుసు పిల్లలు మనకి. ప్లాంక్స్ ఈక్వేషన్ ఏంది? ఈ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. ఓకే, ఫోటాన్ ఎనర్జీది ఈ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. మనము న్యూ తీసుకున్నాం అనుకోండి, ఈ బై హెచ్ అని రాసుకోవచ్చు కదా. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, అవునా? ఇంకొక పార్ట్లో చూద్దామా దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు? న్యూ బై వీని కూడా ఎలా చేంజ్ చేసుకోవచ్చు? మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ న్యూ అని తీసుకుందాం. ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు వి బై ల్యాండా అని తెలుసు పిల్లలు. వి బై ల్యాండా, మనకి ఫ్రీక్వెన్సీ న్యూ బై వి ఉందంటే ఈ వీని తీసుకురావచ్చు కదా. న్యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ల్యాండా. అంటే ఈ న్యూ బై వీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం పిల్లలు. ఓకే, ఈ రెండింటి వాల్యూని దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ఈక్వేషన్ 2 బికమ్స్, ఓకే, సో ఎలా రాయొచ్చు మనం ఈక్వేషన్ 2ని? సై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ 2π ఎలానే రాసాం సేమ్ మనం. టీ ఇక్కడ మనం ఏం చేసాము? టీ ఇంటూ న్యూ ప్లేస్లో ఏం రాసాం పిల్లలు? ఈ బై హెచ్ అని రాద్దాం. కరెక్టా పిల్లలు? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనం ఎక్స్ ఇలానా రాసి న్యూ బై వి ప్లేస్లో 1 బై ల్యాండా రాద్దాము. అంటే 1 బై ల్యాండా రాశాను నేను, ఎక్స్ బై ల్యాండా అని రాసుకోవచ్చు. వెరీ ఈజీ స్టెప్ మనకి. ఓకే, క్లియరా పిల్లలు? మళ్ళీ ఏం చేద్దాం? ఈ ల్యాండాని చేంజ్ చేద్దాం పిల్లలు, ఎందుకంటే రెండు ఒకలాగా వస్తే మనం ఏదో ఒకటి కామన్ తీసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది మనకని. ల్యాండాని ఏం రాసుకోవచ్చు మనం? డి బ్రోగ్లీ వేవ్ లెంత్. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. మనకి ఏం చేద్దాం? వేవ్ లెంత్ ల్యాండా ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి. కరెక్టా కదా పిల్లలు? గుర్తు తెచ్చుకోండి. ల్యాండా ఈక్వల్స్ టు హెచ్ బై పి అని రాసుకుందాం మూమెంటంలో. ఎంవి అంటే మూమెంటం పి కదా. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుందాం పిల్లలు. చలో రాద్దామా? సై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ 2π, ఓకే, టీ ఇంటూ ఈ బై హెచ్ మైనస్ ఎక్స్ బై, ఓకే, ల్యాండా అంటే హెచ్ బై పి రాయాలి మనం. హెచ్ బై పి, హెచ్ ఇక్కడ పెడదాం, పీ పైకి తీసుకెళ్దాం. హెచ్ బై పి అంటే పీ పైకి వస్తుంది. మళ్ళీ ఇంకో స్టెప్ వేయడం ఎందుకు మనం? చలో, సై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ 2π బై హెచ్ నేను బయటికి తీసేస్తున్నాను అండి, కామన్గా ఉంది కదా. మిగిలింది ఏంటి నాకు? సో టీఈ మైనస్ ఎక్స్పి మిగులుతుంది. అవునా కదా పిల్లలు? ఇప్పుడు ఏం చేద్దాము? హెచ్ బై 2π బై హెచ్ అంటే ఏముంది? ఓకే, 2π బై హెచ్ అంటే ఏముంది? హెచ్ క్రాస్ ఈక్వల్స్ హెచ్ బై 2π. హెచ్ కట్ ఈక్వల్స్ హెచ్ బై 2π. మీకు తెలుసు కదా మనకి ఇది మనకు తెలుసు. హెచ్ కట్ ఈక్వల్స్ టు హెచ్ బై 2π. అవునా కదా పిల్లలు? ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? సై ఈజ్ ఈక్వల్స్ టు మై ఏ పవర్ ఈ ఏ ఇంటూ ఈ ఐ బై హెచ్ కట్ అని రాసుకోవచ్చు కదా. ఇలా దీన్ని రివర్స్ రాయాలి. హెచ్ కట్ ఈక్వల్స్ టు హెచ్ బై 2π కదా. ఓకే, 2π బై హెచ్ ఉంది కదా, నేను రివర్స్ రాశాను ఇక్కడ. అవునా పిల్లలు? మైనస్ ఐ బై మనకు మిగిలింది ఏంటి ఇక్కడ? టీఈ మైనస్ ఎక్స్పి. చలో పిల్లలు, అర్థమైందా పిల్లలు? ఇక్కడ వరకు క్లియరా? హెచ్ కట్లో నేను ఈక్వేషన్ రాశాను ఇక్కడ వరకు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం పిల్లలు. దీన్ని ఈక్వేషన్ నెంబర్
3 అనుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. చలో స్క్రీన్ షాట్ తీసుకోండి పిల్లలు. స్క్రీన్ షాట్ తీసుకుంటే దీన్ని ఎరేజ్ చేసి దీన్ని కంటిన్యూషన్ చేద్దాం మనం. క్లియరా? పదండి పిల్లలు, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేద్దామండి. ట్వైస్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఈక్వేషన్ ఎబో ఈక్వేషన్ డిఫరెన్షియేట్ ఎబో ఈక్వేషన్ ట్వైస్ అన్నాం. ఈక్వేషన్ ట్వైస్ మనం ఈక్వేషన్ 2 అనుకున్నాము, 3 అనుకున్నాం. దీన్ని ఆ ఈక్వేషన్ని మనం ట్వైస్ డిఫరెన్షియేషన్ చేద్దాం పిల్లలు. ఇలా చేద్దాం చూడండి. డో సై బై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం పిల్లలు ఫస్ట్, దాని తర్వాత టీ చేద్దాం. రెండు మనకు అవసరమే. సో పొజిషన్ అండ్ టైం కదా మనం, అందుకని ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి, 1 డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం మనం. డో సై బై డో ఎక్స్. ఏ అనేది కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఇలానే రాస్తున్నాం. ఓకే పిల్లలు. సో ఈటీ ఇక్కడ మనకి ఎక్స్ లేదు కాబట్టి దీని విషయంలో మనం పోవద్దు. ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే, దీన్ని మంచి క్లియర్గా రాద్దాం. ఇంకా దీని లోపల తీసుకెళ్ళి సై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మనం లోపల తీసుకెళ్ళాం అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ మైనస్ ఈటీ బై హెచ్ బార్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఐ కూడా వచ్చేస్తుంది పిల్లలు. ఐ కూడా వచ్చేస్తుంది. మైనస్ ప్లస్ అయిపోయింది కదా. పిఐఎక్స్ బై హెచ్ బార్ అనుకుందాం అనుకోండి. ఓకే, సో లేదా ఐ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే లోపల కాకుండా బయటనే పెట్టుకోండి, ఏం కాదు, అవసరం లేదు మనకి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంది మనకి? ఎక్స్ ఇక్కడ ఉంది కదా మనకి, అవునా? ఎక్స్ ఇక్కడ ఉంది కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. నేను ఇట్లనే రాసుకుంటున్నాను. ఈ ఎక్స్ అని రాసుకున్నాను. దీన్ని కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఎక్కడైతే ఎక్స్ టర్మ్ ఉందో దీన్ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల నాకు ఏం టర్మ్ మిగిలింది? మనకి ఎక్స్ తీసేస్తే మనకు మిగిలింది ఏంటి? సో ఈ పి ఇక్కడ ఐ ఉంది కదా మనకి, అంటే మిగిలింది ఏంటి మనకంటే పి. సో ఐ ముందు రాసుకున్నాం. సో ఐపి బై హెచ్ బార్ మిగులుతుంది మనకి డిఫరెన్షియేట్ చేస్తుంటే. ఈ టర్మ్లో డిఫరెన్షియేషన్ చేయడానికి ఎక్స్ లేదు, ఈ టర్మ్స్లో ఎక్స్ ఉంది. ఏముంది ఇక్కడ? పిహెచ్ బార్. ఎక్స్ టర్మ్లో డిఫరెన్షియేషన్ చేస్తే పిహెచ్ బార్ ఐ అనేది మిగులుతుంది. పిహెచ్ బార్ ఐ అనేది మనకి మిగులుతుంది ఫస్ట్ డిఫరెన్షియేషన్. మళ్ళీ సెకండ్ డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, డో స్క్వేర్ ఎక్స్ బై డో ఎక్స్ స్క్వేర్ అని చేసుకున్నాం అనుకోండి. ఈ కాన్స్టెంట్ అన్ని సేమ్ ఉంటాయి, మీరు ఇదే విధంగా రాసుకోవచ్చు. ఐహెచ్ బార్ ఈటీ మైనస్ పిఎక్స్ అని రాసుకోవచ్చు. మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ వస్తుంది అయినప్పుడు మనకి ఏమవుతుంది పిల్లలు? దీనికి స్క్వేర్ వస్తుంది మొత్తం, అంటే డబుల్ టైం వస్తుంది, అంటే ఇంకోసారి వస్తుంది. ఇలా వస్తుంది. నేను డైరెక్ట్ రాస్తున్నాను. పి బై హెచ్ బార్ మళ్ళీ ఇంకోసారి వస్తుంది కాబట్టి ఐ బై పి బై హెచ్ బార్. ఓకే, ఇంకోసారి రాద్దాం పిల్లలు. డో స్క్వేర్ ఐ బై డో ఎక్స్ స్క్వేర్. సో మనకి ఏ ఈ పవర్ మైనస్ ఐ హెచ్ బార్ సేమ్ కాన్స్టెంట్ అండి, నేనేం చేంజ్ చేయట్లేదు దీంట్లో. ఇక్కడికి వచ్చేళ్ళకి మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఐ స్క్వేర్. సో ఐ స్క్వేర్ వస్తుంది, పి స్క్వేర్ వస్తుంది, హెచ్ బార్ స్క్వేర్ వస్తుంది మనకి. ఐ స్క్వేర్ అంటే ఏంటి? -1 కదా మనకి, అవునా కదా? ఐ స్క్వేర్ అంటే -1 మనం రాసుకోవచ్చు అక్కడ. ఐ స్క్వేర్ అంటే -1 అని సేమ్, దీని కాన్స్టెంట్ సేమ్, మనం నేనేం చేంజ్ చేయట్లేదు పిల్లలు. సో ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ హెచ్ బార్. సో ఈటీ మైనస్ పిఎక్స్ ఇంటూ ఇక్కడ -1 వస్తుంది కాబట్టి మైనస్ పి స్క్వేర్ బై ఐ స్క్వేర్ అంటే -2 మీరు ఇక్కడ రాసుకోండి పిల్లలు. సో ఐ స్క్వేర్ మీన్ -1. సో మీ ఐ స్క్వేర్ దగ్గర నేను మైనస్ రాస్తున్నాను, మైనస్ హెచ్ బార్ స్క్వేర్ వచ్చేసింది. ఇక్కడ వరకు క్లియరా పిల్లలు? ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ ఏ ఈ పవర్ మైనస్ ఐహెచ్ బార్ ఈటీ మైనస్ ఎక్స్ అంటే దీని ప్లేస్లో మనం సై అని రాసుకోవచ్చు కదా. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం రాసుకోవచ్చా లేదా పిల్లలు? చలో ఇక్కడ రాద్దాం. నేను ఇక్కడ రాస్తున్నా, కనబడుతుందో లేదో మీకు బోర్డు? ఓకే, సో కనబడకపోయినా మీరు చేయగలుగుతారు ఈజీగా. సో సై ఇంటూ మైనస్ పి స్క్వేర్ బై హెచ్ బార్ స్క్వేర్. వచ్చేసింది మనకి ఈక్వేషన్ 1. చలో దీన్ని కొంచెం చేంజ్ చేసుకుని రాసుకుందాం ఇక్కడ పిల్లలు. నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను పీ స్క్వేర్ సై కావాలి, నేను మిగతాది మొత్తం అటు తీసుకెళ్తాను పిల్లలు. మనం మిగతాది మొత్తం మైనస్ తీసుకెళ్దాం, మైనస్ కూడా అటు తీసుకెళ్దాం. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి ఏమవుతుందో చూడండి. హెచ్ బార్ స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇట్లా తీసుకొచ్చాను అండి. అంటే ఇది మిగిలింది, మైనస్ కూడా ఇటు తీసుకెళ్తున్నాను. సో పీ స్క్వేర్ సై మిగిలింది నాకు, పీ స్క్వేర్ సై మిగిలింది. దీన్ని ఒక ఈక్వేషన్ నెంబర్
మనం 3 అనుకున్నాం, దీన్ని 4 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. అక్కడ ఏమో 3 అనుకున్నాం అనుకుంటా, ఇక్కడ 3 అనుకున్నాం, దీన్ని 3 అనుకుంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇక్కడ వరకు మనం డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డబల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వచ్చింది మనకి. సేమ్ ఇదే ఈక్వేషన్ నెంబర్ 3నే మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ అన్నాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేయండి పిల్లలు. సేమ్ ఇదే ఈక్వేషన్ టీతో చేయండి. డో సై బై డో టీ, ఎందుకంటే రెండు ఉన్నాయి కదా ఇంట్లో, ఎక్స్ టీ రెండుతో చేయొచ్చు మనం, అవునా కదా పిల్లలు? ఒకసారి ఎక్స్తో చేసాము, దీంట్లో ఈ టర్మ్లో చూడండి ఎక్స్ టీ రెండు ఉన్నాయి, ఎక్స్తో చేసాము, ఇంకో టర్మ్ టీతో చేద్దాం, ఏమొస్తే చూద్దాం. సో డో సై బై డో టీ, ఇది మొత్తం కాన్స్టెంట్ పిల్లలు, ఈ పవర్ మైనస్ ఐహెచ్ బార్. సో మనకి మిగిలింది ఏంటి పిల్లలు? ఇక్కడ నేను ఇక్కడ చెప్పాను, ఇక్కడ టీహెచ్ బారే మిగులుతుంది మనకి ఇక్కడ, అంతే కదా? నేను సేమ్ ఉన్నట్టు ఫస్ట్ రాసుకుందాం పిల్లలు, ఈటీ మైనస్ పిఎక్స్. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయంగా మనకి ఏమొచ్చింది? మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, టీ పోతుంది కదా మనకి, ఈ టర్మ్ అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ టీ లేదు కాబట్టి ఈ టర్మ్ రాదు, ఈ టర్మ్ మాత్రమే వస్తుంది మనకి డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ. సో ఏమొస్తుంది మన పిల్లలు? ఐ. ఓకే, సో ఇక్కడ చూడండి పిల్లలు, ఐ ఇంకేం మిగిలింది? ఈ మిగిలింది, హెచ్ బార్ మిగిలింది, ఐఈ బై హెచ్ బార్ మిగులుతుంది. ఓకే, కరెక్టా పిల్లలు? ఇప్పుడు మనం దీన్ని సింగిల్ టైమ్ డిఫరెన్షియేషన్ మాత్రమే చేస్తున్నాం మనం. దీంట్లో నుంచి మనకి ఏం తీద్దాం మనం ఇక్కడ? సో ఈ సై కావాలి నాకు, ఇక్కడ ఏం కావాలి పిల్లలు? ఈ సై కావాలి. ఈ సై కావాలంటే ఈ మొత్తం టర్మ్ని సై అనుకోండి మళ్ళీ ఒకసారి. డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ మొత్తం టర్మ్ సై అనుకున్నాం అనుకోండి, ఈ మొత్తాన్ని సై అనుకున్నాం అనుకోండి, మిగిలింది ఏంటి నా దగ్గర? మైనస్ ఐ బై ఈ బై హెచ్ బార్ మన మిగిలింది. అంటే ఈ సైన్ ఇటు పెట్టండి మొత్తం పిల్లలు, మిగతాది మొత్తం అటు తీసుకెళ్ళండి. ఈ సైన్ మాత్రమే పెడుతున్నాను, మొత్తం వాల్యూని తీసుకెళ్తున్నాను. అంటే హెచ్ బార్ బై మైనస్ ఐ డో సై బై డో టీ. అసలు దీన్ని కూడా మైనస్ సైన్ కూడా పైకి తీసుకెళ్ళొచ్చు కదా పిల్లలు, తీసుకెళ్ళచ్చు కదా. మనం తీసుకెళ్తే ఏమవుతుంది చూడండి, మైనస్ సైన్ తీసుకెళ్తే ప్లస్ ఐ అవుతుంది. ఈ సై ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఐ హెచ్ బార్ ఇట్లా రాసుకోవచ్చు కదా, డో సై బై డో టీ అంటే 1 బై మైనస్ ఐని ప్లస్ ఐ అని రాసుకోవచ్చు మనం. ఇక్కడి నుంచి ఒకటి ఈక్వేషన్, అంటే ఈ వచ్చిన దాన్ని చిన్నగా బ్రాకెట్లో పెట్టుకోండి పిల్లలు, సో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది, అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ మనకి 5 అయిపోతుంది. ఈ రెండింటిని మనం ఇంకో దాంట్లో పెట్టుకున్నాం, ఇంకో ఈక్వేషన్లో పెట్టుకున్నాం పిల్లలు. నేను ఎలా పెట్టుకోవచ్చు మనం అని అంటే, మనకు తెలుసు టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఎలా పెట్టుకోవచ్చు మనం? టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు, సో ఇలా మనం పెట్టుకుంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు, సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు కదా పిల్లలు మనకి. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, కైనెటిక్ ఎనర్జీని ఎలా రాసుకోవచ్చు? p²/2m అని రాయొచ్చు, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని రాసుకోవచ్చు, v అని రాసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి పిల్లలు. కొంచెం నేను ఇక్కడ ఎరేజ్ చేసుకుంటున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇటక్కడగా ఇక్కడ ఎరేజ్ చేసుకుంటున్నాను, కొంచెం దీన్ని కంటిన్యూ ఇక్కడ చేస్తాను నేను. చూడండి పిల్లలు, సో ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను పిల్లలు. ఓకే, సో నేను ఇదే ఈక్వేషన్ని మనం బోత్ ద సైడ్ సైతో మల్టిప్లై చేద్దాం. ఓకే, రెండు సైడ్ల సైతో మల్టిప్లై చేద్దాం. సో ఈ సై ఈజ్ ఈక్వల్స్ టు p²/2m ఇంటూ సై ప్లస్ బి సై చేస్తే మనకి ఇప్పుడు ఏమొచ్చినాయి టర్మ్స్? ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 4లో చూడండి పిల్లలు, మన p² సై వచ్చింది. ఇక్కడ p² సై సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఇక్కడ చూడండి పిల్లలు, మనకి ఏమొచ్చింది? ఈ సై వచ్చింది. ఈ సై సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేసి చూడండి పిల్లలు. ఈ సై అంటే వాల్యూ ఏంది మనకి? ఐ హెచ్ బార్ డో సై బై డో టీ. సో ఇజ్ ఈక్వల్స్ టు p² సైలో ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు మనం? ఈ వాల్యూ పెట్టుకోవచ్చు కదా పిల్లలు, మైనస్ హెచ్ బార్ స్క్వేర్, సో డో సై బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 2m కూడా వచ్చేస్తుంది పిల్లలు, 2m కూడా వచ్చేస్తుంది, అంతే కదా. హెచ్ బార్ స్క్వేర్ లేదు కదా, మనం స్క్వేర్ ఎక్కడ పెట్టాం మనం? ఇక్కడ p² సైలో ఉందా? హెచ్ బార్ స్క్వేర్ ఉంది. 2πm. సో 2πm మనకి ఏముంది ఇక్కడ చూడండి పిల్లలు. ఇంకా ఇక్కడికి వచ్చేసి సై కూడా రావాలి కదా మనకి, సై ఈక్వల్స్ టు బి సై వచ్చింది. దీంట్లో సై కామన్ ఉంది కదా పిల్లలు, సై కామన్ తీద్దామా? చలో సై కామన్ తీసి చూద్దాం పిల్లలు. ఇక్కడ నేను సై కామన్ తీసుకున్న పిల్లలు, ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా పిల్లలు?
సో నేను ఇక్కడ కూడా ఒక సైజ్ ఇద్దాం కామన్ ఉత్తగా. సో డో బై డో టీ ఇంటూ సై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సై తీసేయండి పిల్లలు, హెచ్ బార్ స్క్వేర్ బై 2m హెచ్ కట్ బై స్క్వేర్ బై 2m డో బై అచ్చా మనం నేనేదో ఇక్కడ ఏదో మిస్టేక్ రాసినట్టు గుర్తుంది, ఒక్క నిమిషం అనండి. ఇద్దాం పిల్లలు, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్స్ టు సై వచ్చేసి ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు ఎనర్జీ ఆపరేటర్ అని రాసుకోవచ్చు కదా, ఈ సై ఈ మొత్తాన్ని హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఈ సై ఈక్వల్స్ టు హెచ్ సై. ఇదే మన ఫైనల్ ఈక్వేషన్ పిల్లలు, ఇదే మన ఫైనల్ ఈక్వేషను, ఇదే మన ఫైనల్ ఈక్వేషను. క్లియరా పిల్లలు? సో ఇది స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, వేవ్ ఈక్వేషన్. ఈ విధంగా మనం స్క్రాడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ నేర్చుకున్నాం పిల్లలు. స్క్రాడింజర్ టైం ఇండిపెండెంట్ కూడా నేర్చుకున్నాం. చూడండి, దీని అప్లికేషన్ పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్ కూడా మనం చేసాము. క్వాంటైజ్డ్ అండ్ ఎనర్జీ లెవెల్స్కి మనం ఈ ఈక్వేషన్స్ అప్లై చేసాము. ఓకే పిల్లలు, సరే నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ.